హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెప్పా వన్ బోడా. ఇవాటి స్పెషల్ సింపుల్ హోమ్ మేడ్ లెగ్ పీసెస్ జాయింట్ బిర్యానీని చాలా ఈజీగా చాలా అథెంటిక్ టేస్ట్తో మీ హోమ్లో ప్రిపేర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. అందుకని వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఒక కడాయిలో చికెన్ లెగ్ పీసెస్ ముక్కల్ని మ్యారినేషన్ చేసుకోవాలి. ముందుగా తగినంత సాల్ట్ని వేసి 1 స్పూన్ల వరకు పసుపు పౌడర్ని చల్లేసుకొని 2 స్పూన్ల వరకు కారంని వేసి 1 స్పూన్ల వరకు ధనియా పౌడర్ని 1 స్పూన్ల వరకు గరం మసాలాని 1 స్పూన్ల వరకు బిర్యానీ మసాలాని చల్లేసి కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ని కొద్దిగా ఆనియన్స్ ఫ్రై చేసిన వెజ్ ఆయిల్ని చల్లేసుకొని 2 స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని హోమ్ మేడ్లో తయారు చేసింది వేసి 2 లెమన్ జ్యూస్ని పిండేసి 5-6 నిమిషాల పాటు బాగా మీ హ్యాండ్తో మసాజ్ చేసినట్టుగా మ్యారినేషన్ చేసి కలిపి 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. దాదాపు 10 నిమిషాల తర్వాత స్మాల్ కప్ల వరకు పెరుగుని వేసి కలుపుకోవాలి. 2-3 నిమిషాల పాటు కలపండి. ఓ 2-3 నిమిషాల పాటు కలిపి లెగ్ పీసెస్ని కాట్లు పెట్టేసి మసాలా మ్యారినేషన్ మిశ్రమంలో వేసి 5 నిమిషాల పాటు కలపాలి. ఓ 5 నిమిషాల పాటు కలిపి ఒక ఎగ్ని పలుగొట్టుకోవాలి. ఎగ్ పలుగొట్టుకోవడం వలన కోటింగ్ చికెన్ ముక్కలకి బాగా గట్టిగా పట్టుకుంటుంది ఆయిల్ మిశ్రమంలో ఫ్రై అవుతున్నప్పుడు. అందుకని ఎగ్ పలగొట్టుకొని బాగా కలిపి చికెన్ ముక్కలకి బాగా మసాలా పట్టించుకొని ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టండి. ఫ్రెండ్స్, ముందుగా స్మాల్ రిక్వెస్ట్, నేనే స్వయంగా ప్రిపేర్ చేసి ఇస్తున్న బిర్యానీ బ్లాక్ మసాలా, బిర్యానీ కచ్చా మసాలా పొడి కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నంబర్కి మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. నేనే స్వయంగా హై క్వాలిటీ మసాలాలు సెలెక్ట్ చేసి ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పటి వరకు దాదాపు 2000 మందికి పైగా మన మసాలాలు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ యూజ్ చేశారు. అంతమందిలో ఒకటంటే ఒక నెగిటివ్ రివ్యూ కూడా రాలేదు. చాలా బాగా అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి మన మసాలాస్కి. USA, UK, ఆస్ట్రేలియా, సౌదీ, సింగపూర్, మన ఇండియా నుండి. అందుకని ఖచ్చితంగా మసాలాలు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్, నేను ఈ బిర్యానీని హోమ్లో కట్టెల స్టవ్ మీద చేస్తున్న. హండీలో ముందుగా ఘీని ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు కొద్దిగా హోల్ గరం మసాలాని చల్లేసుకొని 4-5 పొడువుగా చీరేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ని ఆనియన్స్ని చల్లేసుకొని 1/2 కప్ల వరకు పుదీనాకుల్ని చల్లేసి 2 స్పూన్ల వరకు హోమ్ మేడ్ అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసి బాగా కలిపి 1 నిమిషం తర్వాతనే కొద్దిగా ఇలాచీలను చల్లేసుకొని ఓసారి కలిపి తగినంత సాల్ట్ని చల్లేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని 1.3 లీటర్ల వరకు వాటర్ని వేయండి. ఒక కిలో బాస్మతి రైస్కి 1.5 లీటర్ వాటర్ని చల్లేసుకోవాలి. కొద్దిగా మళ్ళీ కొత్తిమీర పుదీనాకుల్ని చల్లేసి హండీ మూత పెట్టేసి 10 నిమిషాల పాటు బాగా మరిగించండి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మసాలాలు అన్నీ తీసేసి వాటర్లో ఆల్రెడీ 1 గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని హండీలో వేసి 15 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి.
ఈ 15 నిమిషాల్లో అంటే మధ్య మధ్యలో నెమ్మదిగా కలుపుతూ ఓ 80% 90% కుక్ చేసుకోవాలి రైస్. మనం ఆల్రెడీ ఫ్రై చేసిన పక్కన పెట్టేసుకున్నటువంటి చికెన్ ముక్కల్ని రైస్ మీద నుండి పరుచుకొని ఓసారి కలపండి. చికెన్ ముక్కల్ని కలిపిన తర్వాత స్టవ్ టోటల్ లో ఫ్లేమ్లోనే అంటే బొగ్గుల స్టవ్ మీద ఉంచి కొద్దిగా సాహి జీరాని చల్లేసి మీకు ఆప్షనల్గా మాత్రమే ఆరెంజ్ ఎల్లో ఫుడ్ కలర్ లేదా కుంకుమ పువ్వు పాలను చల్లేసి హండి మూత పెట్టేసి ఓ 10 నిమిషాల పాటు దమ్ చేసుకొని ఓ 20 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసి సర్వ్ చేసుకోండి. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక లైక్ వేసి నేనే స్వయంగా చేసి ఇస్తున్న బిర్యానీ మసాలాలు, చికెన్ వెజ్ కర్రీ మసాలాలు కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని